Friday morning tiffin upma, my favorite. CMR Central in Eluru. వేరే వేరే ఆప్షన్స్ చూపించండి. ఓకే, మొబైల్ హోల్డర్ పోయింది కదా, స్క్రీన్ కూడా పోయింది కదా. మొబైల్ హోల్డర్ కొత్త షాప్లో ఏలూరులో కొన్నాం, పవర్పేటలో కొన్నాం అన్నమాట. ఏలూరులో ఉంది. ఏలూరులో మొబైల్ హోల్డర్ కొన్నాను. ఇదనే ఎన్ని రోజులు ఉంటుందో నాకు తెలీదు. ఏదో హోప్తో కొనడమే. ఇంకా ఏంటంటే ర్యాపిడో చేస్తే చాలా ఇబ్బందిగా అనిపించింది. తెలియని ఏరియాలో చేయడం చాలా ఇబ్బందిగా అనిపించింది ర్యాపిడో చేయడం. సో ఇది కావాలని చెప్పేసి యాక్చువల్గా విజయవాడలో కొందాం అనుకున్నాను, కానీ ర్యాపిడో కోసం అని చెప్పేసి ఏలూరులో కొంటున్నాను అనమాట. థ్యాంక్ యూ బ్రో. ఇది అండ్ ఫోన్ స్క్రీన్ గార్డ్ కలిపి 350కి చేశారు మనకి. నేను మొబైల్ హోల్డర్ అండ్ స్క్రీన్ గార్డ్ వేయించిన ప్లేస్ సెల్టెక్ ఇన్ పవర్పేట్. మొబైల్ హోల్డర్ ఫిట్టింగ్ అయిపోయింది ఫ్రెండ్స్. ర్యాపిడో డ్యూటీ అతను ఫిట్ చేశారు. సాఫ్ట్వేర్ ఏడు బ్రో. ఏలూరు అంబికా స్ట్రీట్లో కృష్ణ కిషోర్ ఆటో వర్క్స్ రాము గారు. ఓకే, థ్యాంక్ యూ. పండు ఓకే బ్రో, థ్యాంక్ యూ వెరీ మచ్. ఫ్రెండ్స్, ఇప్పుడు టైం 12 అవుతుంది. ఫోన్కి స్క్రీన్ గార్డ్ వేయించాను, తర్వాత మొబైల్ హోల్డర్ కూడా ఫిట్ చేయించాను. మొబైల్ హోల్డర్ యూట్యూబర్ ఇలా టెంపుల్స్ ట్రావెలింగ్ చేస్తాను అంటేనేమో ఫ్రీగా చేశారనమాట, మనీ తీసుకోలేదు. తర్వాత అదిగోండి షాప్ అక్కడ ఉందన్నమాట. సో రూమ్కి వెళ్ళిపోతున్నాను. రూమ్కి వెళ్ళిపోయి ఎడిటింగ్ చేసుకోవాలన్నమాట. లంచ్ టైం కూడా అవుతుంది కదా. సో చూద్దాం. టెంపుల్స్ కూడా చెప్పారు, ఏ టెంపుల్స్ విజిట్ చేయాలని 3 టెంపుల్స్ చెప్పారు. అవి కూడా విజిట్ చేద్దాం. గోయింగ్ టు హాస్టల్. ఫ్రైడే ఆఫ్టర్నూన్ లంచ్ ఇన్ శ్రీ సూర్య బాయ్స్ హాస్టల్. ఓకే, చెప్పడం మర్చిపోయాను, అంటే వీడియో తీయడం మర్చిపోయాను, లాస్ట్లో తీసాను. డిన్నర్ బెండకాయ పులుసు, సాంబార్ అండ్ చట్నీ నేను వేసుకోలేదు. ఇన్ శ్రీ సూర్య బాయ్స్ హాస్టల్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వరల్డ్ అనేవి. ముందుగా అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఈరోజు నేను ఏలూరు నుండి విజయవాడ వెళ్తున్నాను అనమాట. ఏలూరులో ఒక 3 టెంపుల్స్ 2 టెంపుల్స్ విజిట్ చేసేసి అలా విజయవాడ వెళ్ళిపోతాను. విజయవాడలో ఇంకా హాస్టల్స్ ఏం మాట్లాడాలి. మధ్యలో ఎక్కడైనా చూసి కాల్స్ చేయాలన్నమాట. చేద్దాం అనుకున్నాను కానీ చేయలేదు. వన్స్ అగైన్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హాస్టల్లో ఫుల్ ఛార్జింగ్ పెట్టేసాం. 5581 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాం ఇప్పటివరకు. ఫుల్ ఛార్జింగ్ 125 ఉంది. ఏలూరులో ఉన్నాను. ఏలూరులో ఒక 2-3 టెంపుల్స్ విజిట్ చేసి, ఫేమస్ టెంపుల్స్ 1 అయినా మినిమం విజిట్ చేసి విజయవాడ వెళ్ళిపోతున్నాను ఫ్రెండ్స్. సో దిస్ ఈజ్ మై హాస్టల్, శ్రీ సూర్య బాయ్స్ హాస్టల్. దిస్ ఈజ్ బైక్ పార్కింగ్ ఏరియా. బైక్ పార్కింగ్ చేసుకోవడానికి ఉంది, ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఉంది, ఫుడ్ కూడా బాగుంది. ఓకే, 2 టెంపుల్స్కి వెళ్దామని డిసైడ్ అయ్యాను ఈరోజు. ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాను. ఒకటి సూర్య దేవాలయం, ఇంకొకటి చెన్నకేశవ స్వామి టెంపుల్. ఆ 2 చూసుకొని విజయవాడ వెళ్ళిపోతాను ఫ్రెండ్స్. ఇక్కడ నుండి ఆ రెండింటిని కలిపి డిస్టెన్స్ 75 కిలోమీటర్స్. ఛార్జింగ్ ఫుల్ ఉంది, సో ఇంకో 70 కిలోమీటర్స్ ఎక్స్ట్రా వెళ్ళొచ్చు. చూద్దాం, దారిలో ఏమైనా డిసైడ్ అవుతానేమో తెలీదు. తర్వాత డైరెక్ట్గా వెళ్ళిపోతున్నాను విజయవాడ ఇంకా ఏం ప్లాన్ చేసుకోలేదు, చూస్తాను ఏం జరుగుతుందో. దిస్ ఈజ్ మై హాస్టల్. ఇదొక బెడ్రూమ్. దిస్ ఈజ్ మై బెడ్. ఇక్కడ ఉన్నాను నేను. ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకున్నాను ఫోన్స్కి అంతకి. గోయింగ్ టు టెంపుల్ ధన్వంతరి వైద్య భగవాన్ విశ్వరూప మందిరం, సూర్య దేవాలయం. మా సబ్స్క్రైబర్స్ కోసం వీడియో తీస్తానని పర్మిషన్ అడిగాను. మన గోపురం పైన చుట్టూరా నవగ్రహాల పైన, ఓకే, వాటి కింద రాసులు, వాటి కింద నక్షత్రాలు మొత్తం మన దేవాలయంలో ఉంటుంది. పైన సూర్యనారాయణ మూర్తి, చుట్టూరా చంద్రుడు, ఎదురుగున్న శుక్రుడు, అలా చుట్టూరా గుడి అంతా. అదేవిధంగా మేషరాశి, వృషభ రాశి, మిథున రాశి, కర్కాటక రాశి, అలా చుట్టూరా నక్షత్రాలు అన్ని కలగలిసిన దేవాలయం. ఇది 1953లోనే ఈ స్టైల్లో కట్టారు గుడి. స్వామివారికి అలంకారాలు చేసుకుంటారు. మాఘమాసం ఆదివారాలు స్వామివారికి అలంకారాలు చేస్తుంటారా ఇలాగా? ఓకే, మాఘమాసంలో. ఓకే,
44th టెంపుల్ శ్రీ ధన్వంతరి వైద్య భగవాన్ సూర్య దేవాలయం. గోయింగ్ టు చెన్నకేశవ స్వామి టెంపుల్ శనివారపేట ఇన్ ఏలూరు. చెన్నకేశవ స్వామి ఫ్రెండ్స్ దర్శనం చేసుకోండి. శివుడి చుట్టూ ఎలా ప్రదక్షిణ చేయాలో 3 సార్లు చూడండి. స్టార్టింగ్ ఇలా ఇక్కడ నుండి స్టార్ట్ అయిన తర్వాత ఫుల్గా రౌండ్ వేయకూడదు, మళ్ళీ బ్యాక్కి ఇలా రావాలన్నమాట. సో అలాగా ప్రదక్షిణ చేస్తారు. ఇది నాకు ఎప్పటి నుండో తెలుసు, సో నేను ఎప్పుడూ చేయలేదు ప్రదక్షిణలు ఇలాగా. ఈసారి చెయ్యాలి. $45 టెంపుల్స్ విజిటెడ్ సక్సెస్ఫుల్లీ టిల్ నౌ. ఇప్పుడు వరకు నేను 45 టెంపుల్స్ విజిట్ చేసుకున్నాను. 45వ టెంపుల్ చెన్నకేశవ స్వామి టెంపుల్ ఏలూరు. గోయింగ్ టు విజయవాడ. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ August 15th ఇండిపెండెన్స్ డే ఇన్ దుగ్గిరాల. గోయింగ్ టు విజయవాడ. దిస్ ఇస్ టిఫిన్ సెంటర్. ఓకే, 5553 కిలోమీటర్లు ట్రావెల్ చేసాం. ఇంకా 113 కిలోమీటర్లు ట్రావెల్ చేయొచ్చు. ఇంకా విజయవాడకి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం. ఫ్రెండ్స్ 5607 కిలోమీటర్లు ట్రావెల్ చేసాం. ఇంకా 100 కిలోమీటర్లు ట్రావెల్ చేయొచ్చు. ఎందుకు చెప్తున్నానంటే నా బుజ్జి మీద డౌట్ పడుతున్నారు, నా బుజ్జి మైలేజ్ మీద డౌట్ పడుతున్నారు. సో అందుకని ఇప్పుడు వరకు నేను ఫుల్ ఛార్జింగ్తో ఇక్కడికి 27 కిలోమీటర్లు ట్రావెల్ చేశాను. ఇంకా 100 చూపిస్తుంది. చూద్దాం. హైవే మీద ఉన్నాను, నేషనల్ హైవే 16 విజయవాడ వెళ్తున్నాను. ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేస్తానో చూద్దాం. ఓకేనా. విజయవాడలో ఛార్జింగ్ పాయింట్ ఉంది, మధ్యలో ఎక్కడ ఛార్జింగ్ పాయింట్ లేదు. సో గోయింగ్ టు విజయవాడ. యో 5633 కిలోమీటర్లు ట్రావెల్ చేసాం. ఇంకా 79 కిలోమీటర్లు ట్రావెల్ చేయొచ్చు. విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వచ్చాం. $5650 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాం. ఇంకా 65 కిలోమీటర్స్ ట్రావెల్ చేయొచ్చు. అంటే 52% ఛార్జింగ్ ఉంది. ఓకేనా. నేను 40 స్పీడ్లో వచ్చాను, హైవే మీద వచ్చాను. 70 కిలోమీటర్స్ 69 కిలోమీటర్స్ ట్రావెల్ చేశాను. ఇప్పుడు నేను దుర్గా అగ్రహారంలో ఉన్నాను. హాస్టల్ బాయ్స్ హాస్టల్కి వచ్చానమాట. ఈషా బాయ్స్ హాస్టల్ 200 అంట పర్ డే. బైక్ పార్కింగ్ అయితే లోపల లేదు, బయటే. సో చూద్దాం ఏం జరుగుతుందో. మై లంచ్ ఇన్ ఈషా బాయ్స్ హాస్టల్, మిల్ మేకర్ కర్రీ అండ్ సాంబార్. దిస్ ఈజ్ ఈషా బాయ్స్ హాస్టల్. ఫ్రెండ్స్ ఇండిపెండెన్స్ డే రోజున డిన్నర్ పులిహోర, కందిపొడి. ఇండిపెండెన్స్ డే కాబట్టి స్వీట్ కేసరి. ఈషా బాయ్స్ హాస్టల్.